नखैनाकस्त्रीणां करकमलसङ्कोचशशिभिस्तरुणां दिव्यानां सहत इव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददताम् दरिद्रेभ्यो भद्रां श्रियमनिशमह्नाय ददतौ। 45వ అధ్యాయం శ్రీ సాయి అవతరణ. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మా కోరికపై భాస్కర పండితులు శ్రీపాదుల లీలలను మళ్లీ వర్ణించసాగారు. శ్రీపాదులు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ఎందరికో యోగ సిద్ధ శక్తులను ప్రసాదించారు. క్రియాయోగాన్ని గృహస్థులకు బోధించడానికి శ్రీ శ్యామచరణులు అనే మహామనీషిని అక్కడ జన్మించవలసినదిగా ఆదేశించారు. వారికి హనుమంతులచే క్రియాయోగ దీక్షలు ఇప్పిస్తాను అని చెప్పారు. తరువాత వారు బదరికావనం మీదుగా నేపాల్ వెళ్లి అక్కడ ఒక పర్వతం పైన రామనామ ధ్యానంలో నిమగ్నులై ఉన్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చి అనంతకాలం అగ్నిబీజ రూపమైన రామనామాన్ని లెక్కకు అందనన్ని మార్లు జపం చేసి కాలాతీతుడు కాలాత్మకుడు అయ్యావు అని చెప్పి కలియుగంలో ఒక మారు అవతరించాల్సి ఉంది అని, వారు ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయగల సమర్థులు అవటం వల్ల సాయి అనే పేరుతో విఖ్యాతి చెందుతారని చెప్పారు. అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు. అందువల్ల అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని, వారు తమ అవతారంలో శివశక్తి స్వరూపమైన అల్లా నామాన్ని స్మరిస్తారు అని కూడా తెలిపారు. హనుమ విన్నపాను. స్వామి జన్మించిన భారద్వాజ గోత్రంలోనే తాము కూడా జన్మించాలని, అంశావతారంలా కాక దత్త సాయించంతో మూలావతారంలాగా అవతరించాలి అని తమ కోరికను హనుమ తెలియచేశారు. వెంటనే శ్రీపాదులు కాలపురుషుణ్ణి పిలిచి, ఇతనికి నా సాయుధ్యాన్ని ప్రసాదింపతలిచాను కనుక హనుమలోని చైతన్యాన్ని దానికి అనుగుణంగా మార్చవలసింది అని ఆజ్ఞాపించారు. ఒక్క క్షణంలో హనుమ యొక్క శరీరంలోని జీవాణువులు అన్నీ విఘటన చెంది దానిలో నుండి అనసూయ మాత ఆవిర్భవించి ప్రసవ వేదన పడసాగింది. తన కన్నుల ఎదురుగా ఉన్న దత్తుడు తిరిగి తన గర్భంలో జన్మించదలిచాడా అని తల్లి ఆశ్చర్యపడసాగింది. దానికి వారు, నీ గర్భమందున్నది హనుమ, వారికి నేను సాయుధ్య స్థితిని ఇస్తున్నాను అని సమాధానం చెప్పారు. ఇంతలో అనసూయ ముద్దులు మూటకట్టే 3 తలల దత్తమూర్తికి జన్మనిచ్చింది. మొదటగా ఆ మూర్తి ఒక సాధారణ పసిపాపడిలా, తరువాత హనుమంతుల వారిలా మారిపోయాడు. తమలో లీనమై ఉన్న మెహబూబ్ సుబాని అని మహాజ్ఞానిని వారిష్ ఆలిషా అనే పేరుతో అవతరింపచేస్తాము అని, వారు గురువై యోగరహస్యాలు బోధిస్తారని, తమనే నిరంతరం స్మరిస్తూ తమ చైతన్యంలో మనస్సును లీనం చేసి ఉన్న గోపాలరావు అనే మహాభక్తుణ్ణి హిందూ ధర్మాన్ని ఉపదేశించడానికి వారికి గురువుగా ప్రసాదిస్తున్నాము అని, అతను వెంకటేశ్వర భక్తుడై వెంకూసా పేరుతో వారి సాయిబాబా అవతారంలో గురువు అవుతారని శ్రీపాదులు హనుమతో చెప్పారు. అప్పుడు హనుమంతుల వారు సీతతో, తల్లి, మీరు ప్రేమతో ఇచ్చిన మాణిక్యహారాన్ని దానిలో ఎక్కడైనా రామనామం ఉందేమో చూడడానికి అని నేను విరక్కొట్టి రామనామం లేకపోవటంతో పారేశాను. ఆ అపరాధం మన్నించండి అని ప్రార్థించారు. దానికి శ్రీపాదులు, ఆ మాణిక్యహారమే మాణిక్య ప్రభువులు అనే గురుస్వరూపంగా అవతరిస్తుంది అని, తమ సన్నిధిలో కారణం లేని కార్యం జరగదు అని విశదీకరించారు. కురుంగడ్డ వాసం. తరువాత శ్రీపాదులు ద్రోణగిరి అని పిలువబడే సంజీవని పర్వతం వద్దకు వెళ్లి అక్కడి ఋషి పుంగవులతో కొంతకాలం గడిపి కల్కి ప్రభువు జన్మించే సంబల గ్రామానికి వెళ్లారు. అక్కడ నుండి అనేక దివ్యక్షేత్రాలను దర్శిస్తూ మహర్షులను ఆశీర్వదిస్తూ గోకర్ణానికి వెళ్లి అక్కడే 3 సంవత్సరాలు గడిపి లెక్కలేనన్ని లీలలు చేశారు. తరువాత శ్రీశైలం వెళ్లి అక్కడ సిద్ధపురుషులను సమావేశపరిచి వారికి దివ్య జ్ఞానయోగాన్ని బోధించారు. మరికొంతకాలానికి కురుంగడ్డ చేరారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.
ददाने दीनेभ्यः श्रियमनिशमाशानुसदृशी ममन्दं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारस्तवकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः करणचरणैः षट्चरणता